అందరికీ నమస్కారం. డివోషనల్ పే ఛానల్కి స్వాగతం. ఫిబ్రవరి 26 తారీఖున శివరాత్రి పండుగ అని మనందరికీ తెలిసిందే. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుండి అంటే దాదాపుగా సూర్యాస్తమయం అవుతున్నప్పటి నుండి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయ్యేదాకా అంటే 6 నుంచి 6 దాకా ఉన్న సమయం చాలా పవిత్రమైనదండి. వాటినే 4 జాములు అంటారు. జాము అంటే సామాన్యంగా 3 గంటలని మనందరికీ తెలిసిందే. అర్ధరాత్రి 12ంటికి లింగోద్భవం అంటారు. ఆ సమయం పరమ పవిత్రం కాబట్టి మీకు కుదిరితే లింగోద్భవం దాకా లేచి ఉండి ఆ సమయానికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. కొద్దిసేపు చేసినా సరే అంటే 5 నిమిషాలు అభిషేకం చేసినా సరే మీకు అపారమైన ఫలితం లభిస్తుంది. అలాగే ఎన్నిసార్లు అభిషేకం చేయాలి అంటే సామాన్యంగా ఏకాదశి రుద్రులు అంటారు. పరమేశ్వరుడు యొక్క 11 స్వరూపాలు, అందుకే 11 సార్లు అభిషేకం చేస్తారు. ప్రతి జాము మొదలయ్యేటప్పుడు మొదలు పెడితే అంటే 6 గంటలకు కొన్నిసార్లు, 9 గంటలకి కొన్నిసార్లు, 12 గంటలకి కొన్నిసార్లు, అలాగే 11 సార్లు చేయాలి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అంటే మనకిది కష్టమైన పని ఏమీ కాదు. ఇలా 11 సార్లు చేయడం మీకు కుదరకపోతే 5 సార్లైనా చేయండి. ఎందుకంటే పరమేశ్వరుడు పంచముఖుడు కదా. అది కుదరకపోతే 3 సార్లు లేకపోతే భక్తితో ఒక్కసారైనా చేసినా చాలు. మీకు మీ కుటుంబానికి పరమేశ్వరుడి యొక్క కటాక్షం లభిస్తుంది. ధన్యవాదాలు.